హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పవర్ ఆఫ్ మూవీ లవర్ అండ్ దిస్ ఈజ్ వెంకీ. తెలుగు స్టేట్స్ లో థియేటర్స్ ఎక్కువగా ఉండేది ఆంధ్రాలో. ఇది తెలుగు సినిమా పుట్టిన దగ్గర నుంచి ఉన్న తర్వాత కాలక్రమేణా నైజంలో కూడా థియేటర్స్ కౌంట్ పెరుగుతూ వచ్చింది. బట్ ఇప్పటికీ కూడా ఆంధ్రాలో థియేటర్స్ కౌంటే ఎక్కువ. బట్ సాడ్లీ ఈ కోవిడ్ తర్వాత ఆంధ్రాలో థియేటర్స్ ఉన్నా కూడా ఎక్కువ కలెక్షన్స్ నైజాం నుంచే వస్తూ ఉన్నాయి. ఒకప్పుడు నైజాంలో జరిగే బిజినెస్ సీడెడ్ కంటే కాస్త మాత్రమే ఎక్కువగా ఉండేది. బట్ ఈ రోజు బాక్సాఫీస్ కలెక్షన్స్ లో నైజాం డామినేషన్ క్లియర్ గా కనిపిస్తుండడంతో సినిమాలకి జరిగే బిజినెస్ ఆంధ్రతో ఈక్వల్ గా కొన్ని సినిమాలకైతే నైజాంలోనే ఎక్కువగా జరుగుతుంది. తెలుగు సినిమా బాహుబలికి ముందు నైజాంలో బిజినెస్ 15 కోట్ల లోపే జరుగుతూ ఉండేది. అది కూడా పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, రాజమౌళి సినిమాలకి మాత్రమే. బట్ బాహుబలి 1 ఫస్ట్ పార్ట్ కి 20 కోట్ల వరకు బిజినెస్ అయితే జరిగింది. దిల్ రాజు 23 కోట్లు పెట్టయితే నైజాం రైట్స్ ని తీసుకోగా ఆ మూవీ 43 కోట్ల వరకు షేర్ ని కలెక్ట్ చేయడంతో బాహుబలి 2ని ఏకంగా ఏషియన్ వాళ్ళు 40 కోట్లు పెట్టి కొనుక్కున్నారు. ఆ మూవీ దాదాపు 70 కోట్ల వరకు కలెక్ట్ చేస్తూ నైజాం మార్కెట్ ని బాగా బూస్ట్ చేసింది. ఇక కోవిడ్ తర్వాత జీఎస్టీ ఎక్సెప్షన్ లాంటివి ఇస్తూ ఉండడంతో తెలుగు సినిమా 100 కోట్ల మార్క్ ని కూడా అందుకుంది. ఇప్పటివరకు నైజాంలో 2 సినిమాలు 100 కోట్ల షేర్ ని అందుకున్నాయి. అవే RRR అండ్ పుష్ప 2. బిజినెస్ పరంగా చూస్తే 100 కోట్ల మార్క్ అందుకున్నది పుష్ప 2 మాత్రమే, అది కూడా వాల్యూడ్ బిజినెస్ ప్రకారం. బట్ ఇప్పుడొక సినిమా 90 కోట్ల బిజినెస్ ని అందుకున్నట్టు టాక్. అదే ఓజీ ఫిలిం, పవన్ కళ్యాణ్ నుంచి వస్తున్న స్టేట్ ఫిలిం అండ్ పాన్ ఇండియన్ ఫిలిం. ఇప్పటివరకు పవన్ కళ్యాణ్ సినిమా తెలుగు వాళ్ళు ఉండే స్టేట్స్ తప్ప బయట స్టేట్స్ లో పెద్దగా మార్కెట్ అయితే చేయలేదు. బట్ ఇప్పుడు ఈ సినిమాకి బిజినెస్ చేరడం ఓజీపై హైప్ అని చెప్పచ్చు. ఇక నైజాం వరకే కాకుండా ఆంధ్ర సీటెడ్ అండ్ ఓవర్సీస్ లో కూడా బిజినెస్ అయితే రికార్డ్ లెవెల్లో జరగనుంది. సో ఈ వీడియోలో నైజాంలో ఎక్కువ బిజినెస్ జరుపుకున్న టాప్ 10 మూవీస్ ఏంటో క్లియర్ గా మాట్లాడుకుందాం. అంతకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే ఒకసారి ఛానల్లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. అండ్ వీడియోని లైక్ చేసి మన స్టపేజీని ఫాలో అవడం మాత్రం మర్చిపోతూ లిస్ట్ ని యాజ్ యూజువల్ గా లాస్ట్ నుంచి మొదలు పెడితే 10వ ప్లేస్ లో కంటిన్యూ అవుతుంది బాహుబలి 2 విత్ 40 crore. బాహుబలి 1 కి డౌట్ పడ్డా కూడా బాహుబలి 2 బిజినెస్ చూసి ఎవరు కూడా డౌట్ పడలేదు. సినిమాపై ఎక్స్పెక్టేషన్స్ ఆ రేంజ్ లో ఉన్నాయి మరి. అండ్ బయర్స్ కి అయితే డబుల్ ప్రాఫిట్స్ తీసుకొచ్చింది ఈ ఫిలిం. ఇక 9th ప్లేస్ లో కంటిన్యూ అవుతుంది గుంటూరు కారం సినిమా. బాబు పోర్ట్ కావడం, గురూజీ డైరెక్షన్ లో రావడంతో 40 కోట్లు పెట్టి సినిమా రైట్స్ అయితే తీసుకున్నారు. కట్ చేస్తే బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్ అయి కూర్చుంది ఈ ఫిలిం. ఇక 8th ప్లేస్ లో నిలిచింది గేమ్ చేంజర్. దాదాపు 43.5 కోట్లు పెట్టి కొనుక్కోగా కనీసం 20 కోట్ల మార్క్ ని కూడా అందుకోలేక అట్టర్ ఫ్లాప్ అయింది ఈ ఫిలిం. సోలో హీరోగా ఈ రోజుకి 29 కోట్ల షేర్తో రంగస్థలం సినిమానే చరణ్ కెరీర్ లో టాప్ ప్లేస్ లో కంటిన్యూ అవుతుంది. ఇక 7th ప్లేస్ లో నిలిచింది దేవరా ఫిలిం. RRR తర్వాత సినిమా అయినా కూడా సోలో హీరోగా ఎన్టీఆర్ కి నైజాంలో ఎంత మార్కెట్ ఉందనేది అప్పటికి ఎవరికీ తెలీదు. సో 44 కోట్లు పెట్టి కొనుక్కుంటూ కాస్త రిస్క్ చేయగా కట్ చేస్తే 62 కోట్ల వరకు షేర్ ని కలెక్ట్ చేస్తూ నైజాంలో బ్లాక్ బస్టర్ హిట్ అయింది ఈ ఫిలిం. ఇక 6th ప్లేస్ లో నిలిచింది ఆదిపురుష్ ఫిలిం. ఎన్ని ఫ్లాప్స్ వచ్చినా కూడా ప్రజెంట్ నైజాంలో 50 కోట్ల బిజినెస్ జరగాలంటే అదొక ప్రభాస్ కే పాసిబుల్ అయ్యే ఫీట్. ప్రభాస్ సినిమాలో ఓపెనింగ్స్ కు వచ్చే నెంబర్ అది. అలా టాక్ ఏదైనా కూడా దాదాపు 40 కోట్ల వరకు షేర్ కలెక్ట్ చేస్తూ పర్వాలేదనిపించింది ఆదిపురుష్ ఫిలిం. నౌ కమింగ్ టు ద టాప్ 5. 5th ప్లేస్ లో కంటిన్యూ అవుతుంది సలార్ సినిమా. దాదాపు 60 కోట్ల వరకు బిజినెస్ ఈ సినిమాకి ఇక్కడ జరగ్గా 100 కోట్ల పైన గ్రాస్ కలెక్ట్ చేస్తూ దుమ్ము లేపింది. ఇక 4th ప్లేస్ లో మళ్ళీ ప్రభాస్ మూవీ నిన్న కల్కి మూవీ నిలవగా సలార్ ఇచ్చిన ధైర్యంతో ఈసారి 65 కోట్లు పెట్టి కొనుక్కున్నారు బయర్స్. కట్ చేస్తే 93 కోట్ల వరకు షేర్ ని కలెక్ట్ చేస్తూ హ్యూమంగస్ బ్లాక్ బస్టర్ హిట్ అనిపించుకుంది ఈ ఫిలిం. జీఎస్టీ తీసేసి చూసినా కూడా ప్రాఫిట్స్ అయితే గట్టిగానే వచ్చాయి. ఇక 3rd ప్లేస్ లో కంటిన్యూ అవుతుంది RRR ఫిలిం. కోవిడ్ తర్వాత వచ్చిన బిగ్ బడ్జెట్ సినిమా అయినా కూడా 70 కోట్ల వరకు బిజినెస్ జరుపుకుంది ఈ ఫిలిం. కట్ చేస్తే 112 కోట్ల వరకు షేర్ ని కలెక్ట్ చేస్తూ డబుల్ ప్రాఫిట్స్ ని తీసుకొచ్చింది. నిజంగా ఈ టైంలో రిలీజ్ అయి ఉంటే 150 కోట్ల షేర్ ని ఈజీగా అందుకుని ఉండేది RRR ఫిలిం. ఇక ఓజీకి ప్రెజెంట్ లో 90 కోట్ల వరకు బిజినెస్ వినిపిస్తూ ఉండడంతో ఈ నెంబర్ నిజమైతే 2nd ప్లేస్ కి వెళ్లడం పక్కా. ఇక వాల్యూడ్ బిజినెస్ ని కన్సిడర్ చేస్తే 100 కోట్ల వరకు బిజినెస్ జరుపుకుంటూ నెంబర్ 1 ప్లేస్ లో కంటిన్యూ అవుతుంది పుష్ప 2. దీన్ని బ్రేక్ చేయాలంటే అల్లు అర్జున్ 22nd or SSRMB సినిమాలు రావాల్సిందే. సో ఈ సినిమా రికార్డ్ కూడా ఎక్కువ రోజులు ఉండకపోవచ్చు. మరి ఏ మూవీ బ్రేక్ చేస్తుందో చూడాలి. మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. సో గైస్, దట్స్ ద వీడియో. ఇది బిజినెస్ పరంగా నైజాంలో టాప్ 10 మూవీస్ లిస్ట్. నైజాంలో కలెక్షన్స్ పరంగా RRR ని అండ్ బిజినెస్ పరంగా పుష్ప 2ని బీట్ చేసే సినిమా ఏదవుతుంది అనుకుంటున్నారో కామెంట్ చేసి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీస్ కి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్, పవర్ ఆఫ్ మూవీ లవర్. థ్యాంక్ యూ.